ఏం మాట్లాడా? ఏం లేదు నాన్న, ఏవో జాబ్ టెన్షన్స్ అంతే. ఏం జాబ్ టెన్షన్స్ ఏమో. నువ్వు కాలేజీలో ఉన్నప్పుడే బాగుండేదిరా. నెలకోసారి ఊరికొచ్చి కనపడుతుండేవాడి. నువ్వు జాబ్లో చేరాక నెల నువ్వు పంపించే డబ్బులైతే కనపడుతున్నాయి, కానీ నువ్వు కనిపించలేదురా. నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్నట్టుందని అమ్మని నువ్వు పదే పదే గుర్తు చేసుకుంటుంది. సారీ నాన్న, నెక్స్ట్ మంత్ అయితే షూర్గా వీల్ చేసుకుని వచ్చి మీతో వారం రోజులు ఉంటాను. నేను అనుకున్న 54321 లైఫ్లో 5 డిజిట్ శాలరీ అయితే వస్తుంది, కానీ పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతున్నాను నాన్న. ఇప్పుడే అలాంటి వెళ్ళారా? రేపు వెళ్ళాక ఎలా మేనేజ్ చేస్తావు? అవును, పూజ ఎలా ఉంది? తన జాబ్లో సెటిల్ అయిందా? నాకెలా తెలుస్తుంది నాన్న? పూజ వాళ్ళ పేరెంట్స్ బాగున్నారా? వాళ్ళ ఇంట్లో గొడవలు అలాగే ఉన్నాయా? నేను డిన్నర్ తీసుకురావడానికి మెస్కెళ్తున్నాను. మీరేం తింటారు? రే చూడు, పూజకి నీకు మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. కాలేజ్ డేస్లో స్వీట్ అండ్ సెక్యూర్ లైఫ్ అని ఏవేవో ఊహించుకొని ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా భరించలేకపోతున్నాను నాన్న. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ కారణం అనుమానము అసూయ అయితే అది నిజమైన ప్రేమ అనిపించుకోదరా. డైరెక్ట్గా వెళ్ళి పూజతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. అంతేకాని ఇది మనసులో పెట్టుకొని నువ్వు బాధపడి తను మాత్రం బాధ పెట్టకు. ఇంకెప్పుడు అలా చేయకు. పద, డిన్నర్కి వెళ్దాం. సార్, అదేంటో పూజ, నిన్ను ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. వాట్ అబౌట్ యువర్ లంచ్? యాజ్ యూజువల్ క్యాంటీన్. ఫర్ ఏ చేంజ్ నా లంచ్ బాక్స్ ఉంది, షేర్ చేసుకుందాం. పర్లేదు సార్. నో 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 నో, యూ హ్యావ్ టు షేర్ విత్ మీ. ఇట్స్ ఓన్లీ లంచ్. కమ్ ఆన్ పూజ, ట్రై దిస్. మై వైఫ్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ చికెన్. నో సార్, నాన్ వెజ్ ఇష్టం ఉండదు. హే వాట్? చికెన్ ట్రై చేయి చెప్తాను. నో థ్యాంక్స్ సార్, ప్లీజ్. నో ఛాన్స్. సార్ ప్లీజ్. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే అన్నట్టు ఈ వీకెండ్ నీ ప్లాన్ ఏంటి? సార్, మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎ చేంజ్ ఈ వీకెండ్ రిసార్ట్కి వెళ్దామా? బ్లాక్ రోడ్స్, కూల్ బ్రీజ్, ఫాస్ట్ డ్రైవ్. సార్, యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. నా లిమిట్స్ అన్ని క్రాస్ చేసి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి నీకు జాబ్ వచ్చేలా చేసింది నీ సర్టిఫికెట్స్ అన్ని చూసి ఇంప్రెస్ అయ్యి కాదు. నన్ను ప్రేమించమంటున్నానా, పెళ్లి చేసుకోమంటున్నానా? నా కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేయడానికి వీడు మంచోడు అని నా ఫోర్ హెడ్ మీద రాస్తుందా? వాట్ యు మీన్? 4 సంవత్సరాల నుంచి ఒకటితో తిరుగుతున్నాం. వాడేం చేయలేదా? ఏం జరగలేదా? ఒక్క వీకెండే కదా అడిగాను. అరిగిపోతావా?